చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5,000 ఫర్ ఎక్కర్. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4,900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్ గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతా ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్మోస్ట్ 60-70 kilometers రేంజ్ లో హైదరాబాద్ విపరీతంగా గ్రోత్ అవుతా ఉంది. హైదరాబాద్ లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఏరియా ఒక క్లస్టర్ కింద ఏర్పడతా ఉంది. జూబ్లీస్ ఒక క్లస్టర్, కుకుట్పల్లి ఒక క్లస్టర్, దిల్సుఖ్నగర్ ఒక, చందనగర్ ఒక క్లస్టర్, మైదపట్నం ఒక క్లస్టర్, శంషాబాద్ ఒక క్లస్టర్, గచ్చిబౌలి ఒక క్లస్టర్. ఏ ఏరియా పీపుల్ ఆ ఏరియాలో హాస్పిటల్స్ కానివ్వండి అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, డెఫినెట్ గా ప్రతి ఒక్క ఏరియాకి షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఏరియాకి వెళ్ళి ఇంకో ఏరియా ట్రావెల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్ ఆ లెవెల్లో అంత బ్యూటిఫుల్ డెవలప్ అవుతా ఉన్నది. దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ RRR విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే #1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్ గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్ లో మనం చూడబోతా ఉన్నాం.